హాయ్, వెల్కమ్ టు అమ్మమ్మ కిచెన్. ఈరోజు గింజలను మనం ఎలా మొలకలు కట్టుకోవాలి, ఎలా వాటిని మనం తినాలి అనేసి చెప్తాను నేను. ఇప్పుడు సద్దలు ఉన్నాయి కదా, మనం సద్దలు చూడండి, ఉదయమే నానబెట్టుకోవాలి. అంటే 8 to 9 లోపల నానబెట్టుకోవాలి. ఆ రోజంతా నానుతాయి కదా, రాత్రి పడుకునేటప్పుడు ఈ సద్దలను ఉంటాయి కదా, ఇవి ఇలా దీనిలోకి వేసేయాలన్నమాట. వడగంప తీసుకొని మనం వడపోస్తుంటాం కదా, అలా వేసేయాలి. వేసేసి రాత్రి వాటిని ఇలా మనం గుడ్డతో అంతా కప్పేసేయాలన్నమాట. తెలుసు కదా, వడగిన్నె ఇలా కప్పేసుకోవాలి. ఇలా కప్పేసుకున్న తర్వాత దానికి ఒక ప్లేట్ కరెక్ట్గా సరిపోయేది అలా మూత బిర్రుగా పెట్టేసేయాలన్నమాట. అలా మూత బిర్రుగా పెట్టేసేసినామంటే ఉదయానికంతా అవి మనకు మొలకలు వస్తాయన్నమాట. ఇందో చూడండి, నేను మొలకలు కట్టి పెట్టినాను అనమాట. ఇవి మొలకల గింజలు కదా, సద్దలు ఇవి. ఈ మొలకలు మనము ఎలా తినడానికి ఎలా తయారు చేసుకోవాలంటే, మొలకలు సపరేట్ ఉన్నాయి. వీటికి కావాల్సినవి మనం నువ్వులు కూడా వేసుకొని తింటాము. కానీ అదే నాగల చవితి వస్తుంది కదా, నాగల చవితి పండగప్పుడు కూడా ఇలాగే కలుపుతారు. వాటిని ఏమంటారంటే నానుబాలు అంటారనమాట. ఇవి సద్దలు, మొలక గింజలు, నువ్వులు, తర్వాత తగినంత బెల్లం. ఇప్పుడు మనం దీనిలో నుంచి ఎన్ని కావాలంటే మనం తినేన్ని మనం ఇప్పుడు తినగలము అనుకుంటే, ఎన్ని తినాలనుకుంటే అన్ని వాటిని మనం వేసుకోవాలి. వేసుకొని తగినన్ని నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నువ్వుల్లో కాల్షియం, నల్లగా ఉండే గింజల్లోనే కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకని నువ్వులు వేసుకోవాలి. చూడండి, నువ్వులు వేసుకొని అలా బెల్లం ఇప్పుడు తినేసేయాలన్నమాట. ఇవి బెల్లం కలిపిన తర్వాత, అందుకని బెల్లం కూడా మనకు మీకు తగినంత. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదనేవాళ్ళు తక్కువ వేసుకోండి. ఇలా కలుపుకొని కొంచెం ఇలా తినాలన్నమాట. ఇవి తింటే ఎంత మంచిది, పళ్ళకు నములుతాం కదా, పళ్ళకు కూడా ఎక్సర్సైజ్ పెట్టినట్లు అవుతుంది ఇవి. అలా వస్తాయి, అదే పిలిచినట్లయితే వస్తాయి. ఒక్క నిమిషం ఉండు గోపాల్. ఇలా చేసుకొని తినడమేనమాట. సద్దల్లో మామూలుగా ఈ మొలక గింజల్లో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మొలక గింజల్లో చూడండి, ఏ విటమిన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. ఇలాంటివి 3 కలుపుకొని మనము తినగలిగినామంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా. అందరూ కూడా ఈ మొలక గింజలను ఇవే కాదు, పెసులతో కూడా కట్టుకోవచ్చు మనము. పెసులు కూడా ఇదే ప్రకారమే ప్రొసీజర్లోనే పొద్దున నానబోసుకోవడము, నానబెట్టుకునేసేసి రాత్రికి గిన్నెలో వడపోసి దానికి మిర్రుగా మూత పెట్టేసినామంటే మొలకలు వచ్చేస్తాయి అన్నమాట. మనకి ఎక్కువ కష్టం ఏం లేదు. పెసలు అయితే ఒకటే తినచ్చు. ఇవి దీనిలోకి కలుపుకొని తింటే చాలా బాగా టేస్ట్ అనమాట. కాబట్టి మీరు కూడా ఇలాగే కలుపుకొని తిని చూసి నాకు కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.